ఇంటర్నేషనల్ పాలిటిక్స్ లో ఇదొక సంచలనంగా మారబోతుంది. ఏషియాలో మొత్తం పవర్ డైనమిక్స్ చేంజ్ అవబోతున్నాయి. కేవలం ఈ ఒక్క ప్రాజెక్ట్ తో సౌత్ ఏషియాలో ఉన్న ట్రేడ్ మొత్తాన్ని మనం ఎఫెక్ట్ చేయబోతున్నాం. అదే ది గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్. ఇండియన్ గవర్నమెంట్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ప్రాజెక్ట్ గురించి ఈ వీడియోలో మనం క్లియర్ గా డిస్కస్ చేద్దాం. ఈ ప్రాజెక్ట్ గురించి మీకు క్లియర్ గా అర్థం కావాలి అంటే మన కంట్రీ మ్యాప్ లో మనకి కనపడని ప్లేసెస్ గురించి మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మీరు చూస్తుంది ఇండియన్ సబ్ కాంటినెంట్ మ్యాప్. ఈ మ్యాప్ కి ఈస్ట్ సైడ్ చూసారంటే మీకు కొన్ని గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ కనిపిస్తాయి. వీటినే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అంటారు. వీటిల్లో నార్త్ గ్రూప్ ని అండమాన్ ఐలాండ్స్ అంటారు, సౌత్ గ్రూప్ ని నికోబార్ ఐలాండ్స్ అంటారు. అన్నిటికంటే సౌత్ లో ఉన్న ఈ ఐలాండ్ నే ది గ్రేట్ నికోబార్ ఐలాండ్ అంటాం. సరిగ్గా ఈ ప్లేస్ లోనే ఇండియన్ గవర్నమెంట్ ఈ ప్రాజెక్ట్ ని డెవలప్ చేయాలి అనుకుంటుంది. ఎప్పుడైతే ఇండియన్ గవర్నమెంట్ ఈ డెసిషన్ తీసుకుందో అప్పటి నుండి దీనిపైన ఏదో ఒక కాంట్రవర్సీ నడుస్తూనే ఉంది. దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఈ ఐలాండ్ చైన్ ని మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేశారంటే మన భారతదేశాన్ని రక్షిస్తున్న ఒక గోడలాగా కనిపిస్తుంది. ఈ ఐలాండ్స్ అన్ని ఎన్విరాన్మెంటల్ వైజ్ గా చాలా సెన్సిటివ్ ప్లేసెస్ అన్నమాట. ముఖ్యంగా నికోబార్ ఐలాండ్స్ లోకి అడుగు పెట్టడమే చాలా కష్టం. ఇక్కడ హ్యూమన్ అన్టచ్డ్ రైన్ ఫారెస్ట్లు ఉంటాయి. ది గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ ఈ ప్లేస్ లో రావాలి అంటే ఫస్ట్ ఇక్కడ డీఫారెస్టేషన్ జరగాలి, అంటే చెట్లని కొట్టేయాలి. దీనివల్ల ఎన్విరాన్మెంటల్ బ్యాలెన్స్ తప్పే ప్రమాదం ఉంది. ఈ ప్రాజెక్ట్ కి ఎన్విరాన్మెంటల్ ఎక్స్పర్ట్స్ అడ్డం చెప్తున్నారు. సరే, ఈ విషయంలో నిజమెంత? నిజంగా ఈ ప్రాజెక్ట్ ఎన్విరాన్మెంట్ కి ఇంత ప్రాబ్లం అయితే అసలు ఈ ప్రాజెక్ట్ కి అప్రూవల్స్ ఎలా వచ్చాయి? 2030 ఇండియన్ మ్యారిటైమ్ విజన్ లో భాగంగా 2021లో నీతి ఆయోగ్ ఈ ప్రాజెక్ట్ ని సజెస్ట్ చేసింది. ఈ ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసి 75,000 crores నుండి 91,000 crores అవుతుంది అని ఒక అంచనా వేశారు. 2025లో దీన్ని 81,000 crores కి ఫిక్స్ చేశారు. ఇది మొత్తం ఇండియన్ నేషనల్ బడ్జెట్ లో 1.5% ఉంది. ఇంత పెద్ద ప్రాజెక్ట్ కి చాలా లెవెల్స్ లో అప్రూవల్స్ వస్తాయి. ఫస్ట్ దీనికి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ నుండి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ వచ్చింది. నెక్స్ట్ 2 స్టేజెస్ లో ఫారెస్ట్ క్లియరెన్స్ ఇచ్చింది. తర్వాత వైల్డ్ లైఫ్ క్లియరెన్స్, ట్రైబల్ అండ్ లోకల్ ఇంపాక్ట్ పర్మిషన్స్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, ఇలా చాలా స్టేజెస్ ఉన్నాయి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో దీనికి వెంటనే ఎస్ చెప్పలేదు. ఈ ప్రాజెక్ట్ కి కొన్ని కండిషన్స్ పెట్టింది. అవన్నీ ఫుల్ఫిల్ చేస్తేనే ఈ ప్రాజెక్ట్ ముందుకెళ్తుంది. సరే, ఇదంతా ఓకే. అసలు ది గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ భారతదేశానికి ఎందుకు అంత ఇంపార్టెంట్? అసలు వీడియో ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. మన మంచితనం వల్ల ఎందుకో తెలియదు కానీ మన చుట్టూ ఎప్పుడు శత్రువులే ఉంటారు. వాళ్ళు మన పైన వేసే ప్రతి ఎత్తుకి మన దగ్గర ఒక సమాధానం ఉండాలి. వీటిల్లో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది చైనా గురించి. వీళ్ళు మనతో ఎప్పుడు పైకి మంచిగానే ఉంటారు, కానీ మన దేశం డెవలప్ అవుతూ ఉంటే మాత్రం అస్సలు చూస్తూ ఊరుకోలేరు. ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం సముద్రాలపైన ఎవరికైతే ఎక్కువ ఆధిపత్యం ఉంటుందో వాళ్ళదే పైచేయి అవుతుంది. ఇప్పటికి కూడా ఇండియన్ ఓషన్ లో మనదే డామినెన్స్. ఇండియన్ ఓషన్ లో ఎలాగైనా సరే ఆధిపత్యం సంపాదించడానికి చైనా చాలా ఇయర్స్ నుండి ఒక స్ట్రాటజీ వేస్తూ వస్తుంది. అదే ది స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్. దీని మీనింగ్ ఏంటంటే ఇండియా చుట్టూ ఉన్న పోర్ట్స్ అండ్ మిలిటరీ బేసెస్ అన్ని ఎక్వైర్ చేస్తూ ఒక చైన్ ని క్రియేట్ చేయడం. ఇలా చేస్తే ఇండియా చేసే యాక్టివిటీస్ పైన అన్ని దిక్కుల నుండి నిఘా ఉంచొచ్చు. ఎప్పుడైనా వార్ జరుగుతున్నప్పుడు ఈ ప్లేసెస్ లో ఇండియా ట్రేడ్ చేయకుండా దెబ్బ కొట్టచ్చు. హిందూ మహాసముద్రంలో వాళ్ళ ప్రెజెన్స్ ని పెంచుకోవడానికి మన చుట్టూ ఉన్న కంట్రీస్ తో ఒక ఆట ఆడుకోవచ్చు. స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ లో భాగంగా పాకిస్తాన్ లో ఉన్న గ్వాదర్ పోర్ట్, శ్రీలంకలో ఉన్న హంబన్తోటా పోర్ట్, బంగ్లాదేశ్ లో ఉన్న చిట్టగాంగ్ పోర్ట్, ఇంకా కోకో ఐలాండ్స్, ఇవన్నీ ఇండియా చుట్టూ చైనా ఆక్రమించుకున్న ప్లేసెస్. ఎప్పటికైనా సరే ప్రపంచంలో చైనాని బీట్ చేసే కంట్రీ మనమే అని వాళ్ళకి బాగా తెలుసు. అందుకే వాళ్ళు మనల్ని దెబ్బ కొట్టే ప్లాన్ లో ఉన్నారు. వాళ్ళకే అంత ఆలోచన ఉంటే మనకి ఇంకెంత ఆలోచన ఉండాలి? అందుకే చైనా చేస్తున్న స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ కి కౌంటర్ గా నెక్లెస్ ఆఫ్ డైమండ్స్ అనే ఒక స్ట్రాటజీని మనం ఫాలో అవుతున్నాం. చైనా వాళ్ళు మనల్ని సముద్రంలో మాత్రమే చుట్టుముట్టే ప్రయత్నం చేస్తే మనం వాళ్ళ కంట్రీ మొత్తాన్ని చుట్టేసే ప్లాన్ లో ఉన్నాం. అందుకే మనం క్వాడ్ అనే ఒక గ్రూప్ లో ఉన్నాం. ఇండో పసిఫిక్ రీజియన్ లో చైనా డామినెన్స్ ని తగ్గించడానికి ఈ గ్రూప్ ని ఫామ్ చేశారు. ఓమన్ కంట్రీలో దుకమ్ అనే ఒక నేవల్ పోర్ట్ ఉంది. దీంట్లో మనం పార్ట్నర్షిప్ లో ఉన్నాం. ఇండోనేషియాలోని సబాంగ్ అనే పోర్ట్ ని మనం డీప్ సీ పోర్ట్ గా డెవలప్ చేస్తున్నాం. సౌత్ చైనా సీలో పవర్ బ్యాలెన్స్ చేయడానికి ఫిలిపైన్ కంట్రీతో మిలిటరీ పార్ట్నర్షిప్ లో ఉన్నాం. ఇండియన్ ఓషన్ రీజియన్ లో చైనాని కట్టడి చేయడానికి మనం వేస్తున్న అతిపెద్ద స్టెప్పే ది గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్. అది ఎలాగో చెప్తాను చూడండి. చైనా కంట్రీకి ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే దాని ట్రేడ్. మనం చేస్తున్న ఈ ప్రాజెక్ట్ వల్ల అదే దాని వీక్ పాయింట్ అవ్వబోతుంది. ఇండియన్ ఓషన్ లో రెగ్యులర్ గా 60,000 షిప్స్ ట్రావెల్ చేస్తూ ఉంటాయి. వరల్డ్ లో జరుగుతున్న 75% ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఇక్కడ నుండే వెళ్తాయి. రీసెంట్ గా జరిగిన ఇరాన్ యుద్ధంలో స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ని క్లోజ్ చేస్తే ప్రపంచానికి ఏం జరిగిందో మనం చూసాం. అలాగే ఇండియన్ ఓషన్ లో కూడా ఒక ఇరుకైన ట్రేడ్ రూట్ ఉంది. అదే ది స్ట్రైట్ ఆఫ్ మలాక్కా. వరల్డ్ లో జరుగుతున్న 25% ట్రేడ్ ఈ రూట్ గుండానే వెళ్ళాలి. ఈ రూట్ లోనే చైనీస్ కి సంబంధించిన 80% ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ నడుస్తూ ఉంటాయి. ఈ స్ట్రైట్ ఆఫ్ మలాక్కా విడ్త్ చాలా సన్నగా ఉంటుంది. ఒక పర్టికులర్ ప్లేస్ లో దీని విడ్త్ కేవలం 2.8 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. మోస్ట్ బిజియెస్ట్ షిప్పింగ్ లేన్స్ అన్ని ఇక్కడే ఉంటాయి. ఒకవేళ ఈ రూట్ ని మనం బ్లాక్ చేస్తే చైనీస్ ఎకానమీ కుప్పకూలుతుంది. మలాకా స్ట్రైట్ లోని సబాంగ్ పోర్ట్ నుండి నికోబార్ ఐలాండ్ ఏదైతే ఉందో జస్ట్ 150 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ ప్లేస్ లో మన వార్షిప్స్ ఉన్నాయంటే చైనాకి ఎంత పెద్ద దెబ్బో ఆలోచించండి. దీని ముందు ఇంతకు ముందు చైనా వేసిన స్ట్రాటజీస్ అన్ని వేస్ట్ అయిపోతాయి. ఫ్యూచర్ లో ఎప్పుడైనా చైనా మనతో పిచ్చి వేషాలు వేస్తే ఈ రూట్ ని మనం కంప్లీట్ గా క్లోజ్ చేసేస్తాం.
ఇండైరెక్ట్ గా చైనీస్ ఎకానమీ మన చేతుల్లో ఉంటుంది. ది గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ కేవలం చైనా కోసం మాత్రమే కాదు, ఇదొక పెద్ద ట్రాన్స్‌షిప్‌మెంట్ హబ్ గా మారబోతుంది. యూజువల్ గా ఎక్స్‌పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ చేయడానికి చాలా పెద్ద పెద్ద షిప్స్ ని వాడతారు. అలాంటి పెద్ద పెద్ద షిప్స్ ని నార్మల్ పోర్ట్స్ లో ఆపలేం. దానికి డీప్ సీ పోర్ట్స్ కావాలి. ప్రెజెంట్ మనం దానికోసం వేరే కంట్రీస్ పైన డిపెండ్ అయి ఉంటున్నాం. ఈ ప్రాజెక్ట్ పూర్తయింది అంటే ఆ ప్రాబ్లం మనకింకా ఉండదు. అంతేకాదు నికోబార్ ఐలాండ్ లో ఒక ఇంటర్నేషనల్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ రాబోతుంది. ఇక్కడ 3300 మీటర్స్ లాంగ్ రన్వేని కన్స్ట్రక్ట్ చేసి బోత్ సివిలియన్ అండ్ మిలిటరీ పర్పసెస్ కి యూజ్ చేయబోతున్నారు. లాంగ్ టర్మ్ లో ఇక్కడ మొత్తం 6,50,000 మెంబర్స్ ఉండేలాగా ఒక పెద్ద టౌన్షిప్ ని ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడ పవర్ ప్లాంట్స్ కూడా కన్స్ట్రక్ట్ చేయడానికి ప్రపోజల్స్ ఉన్నాయి. నికోబార్ ఐలాండ్స్ లో 2 రకాల ట్రైబల్స్ ఉన్నారు. వీళ్ళకి ఏ హాని జరగకుండా ఇవన్నీ చేయబోతున్నాం అని గవర్నమెంట్ చెప్తుంది. గ్రేట్ నికోబార్ ఐలాండ్ లో మొత్తం 921 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటే దాంట్లో 166 స్క్వేర్ కిలోమీటర్స్ లో మాత్రమే ఈ ప్రాజెక్ట్ వస్తుంది. మిగతా ల్యాండ్ మొత్తం ట్రైబల్స్ కోసం, ఎన్విరాన్మెంట్ కోసం అలాగే వదిలేస్తున్నారు. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, ఇలాంటి ఒక డెవలప్మెంట్ మనం చేయగలిగితే ఇంటర్నేషనల్ గా మన స్టాండర్డ్ ఏ లెవెల్లో ఉంటుందో. అండమాన్ జైలు నుండి రిలీజ్ అయ్యాక వీర్ సావర్కర్ గారు తను రాసిన బుక్స్ లో ఈ ఐలాండ్స్ కి ఉన్న స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ గురించి అప్పుడే చెప్పారు. ఇప్పుడు ఒక కంట్రీ యొక్క కోస్ట్ లైన్ ఉంటుంది కదా, అక్కడ నుండి సముద్రంలోకి 22 కిలోమీటర్స్ వరకు ఉన్న రీజియన్ ని కూడా ఆ కంట్రీలోని భాగంగానే చూస్తారు. అదే ఒక కంట్రీ యొక్క కోస్ట్ లైన్ నుండి సముద్రంలోకి 200 నాటికల్ మైల్స్ వరకు కూడా ఆ కంట్రీ యొక్క ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ గా చూస్తారు. అంటే ఆ పర్టికులర్ రీజియన్ లో జరిగే ట్రేడ్, అక్కడ దొరికే ఆయిల్స్ కానీ మినరల్స్ కానీ అన్ని ఆ కంట్రీకే చెందుతాయి. అందుకే ఐలాండ్స్ ని అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. ఏదైనా ఒక ఐలాండ్ ఒక కంట్రీ చేతుల్లో ఉంది అంటే ఆ ఐలాండ్ చుట్టూ ఉన్న 200 నాటికల్ మైల్స్ వరకు ఆ కంట్రీకే అథారిటీ ఉంటుంది. మీరు క్లియర్ గా ఇండియన్ మ్యాప్ ని అబ్జర్వ్ చేశారంటే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ కి పైన కోకో ఐలాండ్స్ ఉంటాయి. ఇవి ఉన్నట్టు కూడా చాలా మందికి తెలీదు. ఇది మన ఇండియాలో భాగంగా ఉండేది. 1948 లో బ్రిటిషర్స్ దీన్ని మయన్మార్ కి ఇచ్చేశారు. ఇప్పుడు అవే కోకో ఐలాండ్స్ ని యూజ్ చేసుకొని చైనా ఇండియా పైన నిఘా పెడుతుంది. ఇది ఎంత స్ట్రాటజిక్ మిస్టేకో ఒక్కసారి గమనించండి. అలా మనం చేసే ఒక చిన్న తప్పిదం కూడా మన దేశానికి ఒక పెద్ద సెక్యూరిటీ థ్రెట్ గా మారుతుంది. ఇప్పుడు ది గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ ని కాంగ్రెస్ గట్టిగా అపోజ్ చేస్తుంది. రీసెంట్ గా రాహుల్ గాంధీ నికోబార్ ఐలాండ్ కి వెళ్లి ఈ ప్రాజెక్ట్ అసలు నేచర్ కి మంచిది కాదు అని మెసేజ్ ఇచ్చాడు. కొంతకాలం ముందు సోనియా గాంధీ కూడా ఇదే మాట చెప్పింది. మన దేశానికి మనం గొప్పగా ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు మాత్రమే వీళ్ళకి పర్యావరణం, ప్రకృతి బాగా గుర్తొస్తాయి. 1962లో మనం చైనాతో యుద్ధం చేస్తున్నప్పుడు అక్సై చిన్ ప్రాంతాన్ని కోల్పోయాం. ఆ టైంలో నెహ్రూ గారు కూడా ఇలాగే మాట్లాడారు. ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటే చైనాలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ మన కాంగ్రెస్ పార్టీకి ఏదో చెప్పినట్టుగా అనిపిస్తుంది. నికోబార్ ఐలాండ్ లో ఉన్న 15% ల్యాండ్ లో మాత్రమే ఈ ప్రాజెక్ట్ డెవలప్ అవుతుంది. రిమైనింగ్ 85% ని మేము టచ్ చేయట్లేదు అని చెప్తున్నా కూడా కాంగ్రెస్ పార్టీ ఇంకా వాళ్ళ ఫేవర్డ్ మీడియా ప్రాపగాండా చేస్తున్నారు. జీఎస్టీ బిల్ తీసుకొచ్చినప్పుడు, ఆర్టికల్ 370 రద్దు చేసినప్పుడు, ఇంకా సిఏఏ ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు కూడా వీళ్ళు ఇలాగే బిహేవ్ చేశారు. ఇలా దేశానికి ఏది మంచి జరుగుతున్నా కూడా వీళ్ళు వెంటనే అపోజ్ చేయడానికి రెడీగా ఉంటారు. ఎవరు ఎన్ని చేసినా కూడా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వడం మాత్రం తప్పకుండా జరుగుతుంది. ట్రాన్స్‌షిప్‌మెంట్ ఇంకా ఎయిర్పోర్ట్ ఫెసిలిటీస్ 2025 నుండి 2029 లోపల కంప్లీట్ చేయాలి అని గోల్ పెట్టుకుంది ఇండియన్ గవర్నమెంట్. ది అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వీళ్ళు నెక్స్ట్ 30 ఇయర్స్ వరకు ప్లాన్ ని ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే లోపల చాలా ప్రాబ్లమ్స్ రాబోతున్నాయి. చూస్తూ ఉండండి, దీనికి వ్యతిరేకంగా చాలా పెద్ద ప్రాపగాండా నడవబోతుంది. చైనా నుండి మాత్రమే కాదు, యుఎస్ఏ, మలేషియా, ఇండోనేషియా నుండి కూడా మనకి ప్రెషర్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే దీనివల్ల వాళ్ళ బిజినెస్లు కూడా దెబ్బతినే ఛాన్స్ ఉంది. భారతదేశానికి జియో పొలిటికల్ గా, స్ట్రాటజిక్ గా, ఎకనామికల్ గా, ఎన్విరాన్మెంటల్ గా ఇలా అన్ని విధాలుగా మన దేశానికి చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ది గ్రేట్ నికోబార్ ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని మనందరం కోరుకుందాం. ఈ ప్రాజెక్ట్ ని ఇండియన్ గవర్నమెంట్ డెవలప్ చేయడం కరెక్టా కాదా? మీకేమనిపిస్తుందో తప్పకుండా కింద కామెంట్ చేయండి. ఫ్యూచర్ లో జరిగే ఇష్యూస్ పైన మన ఛానల్లో వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఇంతటితో అయితే ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో తప్పకుండా కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ ఆల్. జై హింద్.